నమస్తే, వెల్కమ్ టు టీ10. కొత్తేమీ కాకపోయినా అది 2024 జనవరి నెల అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హిందూ భక్తులు ఎదురు చూస్తున్న సమయం. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22వ తేదీనే తాము కూడా బిడ్డకు జన్మనివ్వాలన్న కోరికలో పలువురు గర్భిణీలు ఆసుపత్రుల వద్ద క్యూ కట్టారు. బిడ్డ గర్భం నుండి బయటకు రావటానికి ఇంకా సమయం ఉన్నా సరే ముందుగానే డెలివరీ చేయాలంటూ వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. రామ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే ఆ శుభ సమయానికే తాము కూడా బిడ్డకు జన్మనివ్వాలన్నది వారి ఆకాంక్ష. ఇలా డెలివరీలకు ముహూర్తాలు నిర్ణయించుకునే ధోరణి ఇటీవలి కాలంలో దేశంలో బాగా పెరిగిపోయింది. దీనికి కొందరు వైద్యులతో పాటు ఆసుపత్రులు తల ఊపుతున్నాయి. అయితే ముహూర్త డెలివరీలకు క్రేజ్ బాగా ఎక్కువగా ఉండటానికి కారణమేమిటి? పుట్టుక చావు ఏ క్షణాన వస్తాయో ఎవరికి తెలియదన్నది నానుడి. అయితే అది ఒకప్పటి మాట. చావు సంగతి ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు పుట్టక మాత్రం మన చేతుల్లోనే ఉంది. శిశువు ఎప్పుడు భూమి మీద పడాలో తల్లిదండ్రులే నిర్ణయించుకుంటున్నారు. ఆ శుభ గడియలను తామే నిర్ణయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి ముహూర్తం చూసుకుని పిల్లల్ని కంటున్నారన్నమాట. తిది వార నక్షత్రాలను చూసుకుని అన్ని బాగున్నాయనుకుంటే ఆ సమయానికే సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాలన్నది వైద్యులకు సూచనలు చేస్తున్నారు. పూజారినో లేదా జ్యోతిష్యుడినో సంప్రదించి డెలివరీలకు ముందుగానే ముహూర్తాన్ని నిర్ణయించుకుంటున్నారు. వివాహాలకు ఏ విధంగా అయితే ముహూర్తం పెడతారో ఇప్పుడు బిడ్డ జన్మించడానికి కూడా అదే రీతిన ముహూర్తం నిర్ణయించుకుంటున్నారు. అయితే వైద్యులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెలివరీకి సమయం ఆసన్నమైందా లేక ఇంకా సమయం ఉన్నదా అనేది చూసుకోవాలి. వైద్య పరంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎలాగూ తప్పదు. అలాంటి స్థితి ఉన్నదా అనేది కూడా గమనించాల్సి ఉంది అని బెంగళూరులోని బీజీఎస్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిర్మలా చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పుడు సిజేరియన్ డెలివరీలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ముహూర్తం ప్రకారం బిడ్డను బయటికి తీయటంలో కొత్తేమీ లేదని వైద్యులు చెబుతున్నారు. మొదటిసారి మాతృమూర్తి అయ్యే మహిళలు ఎక్కువగా సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారని, కాకపోతే దానికి శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకుంటున్నారని నిర్మలా చంద్రశేఖర్ చెప్పారు. జ్యోతిష్యాన్ని నమ్మి బిడ్డ జననాన్ని పూర్తిగా నియంత్రించలేము. సాంప్రదాయ పరంగా చూస్తే అనేక డెలివరీలు సహజంగానే జరిగిపోతున్నాయి. బిడ్డ ఎప్పుడు భూమిపై పడుతుందో వైద్యులు ముందుగా ఉజ్జాయింపుగా అంచనా వేస్తారు. కానీ అదేమీ ఖచ్చితమైన తేదీ కాదు. ఇప్పుడు వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతోంది. దీంతో తమ పిల్లల భవితవ్యాన్ని తామే నిర్ణయించాలని చాలా మంది తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. అందుకోసం జ్యోతిష్య పరంగా అనుకూలమైన సమయాన్ని ఎంచుకుంటున్నారు. ఆ సమయాన్ని జ్యోతిష్య పండితుడో లేదా పూజారు నిర్ణయిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ముహూర్త డెలివరీలకు డిమాండ్ పెరుగుతోందని హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో క్లినికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంజుల అనగాని అంగీకరించారు. చాలా మంది దానిని కోరుకుంటున్నారు. అనిశ్చితమైన ప్రపంచంలో బిడ్డ భవిష్యత్తుపై తామే ప్రభావం చూపాలని వారు ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి డెలివరీలు ఆమోదయోగ్యం కావు. మా ఆసుపత్రిలో సిజేరియన్ తప్పనిసరి అయ్యే పరిస్థితి ఉంటేనే దీనికి అంగీకరిస్తున్నాం అని ఆమె చెప్పారు. ఇది ఇలా ఉండగా దేశంలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2015 నుంచి 16లో సిజేరియన్లు 17.2% జరిగితే 2019 నుండి 21 నాటికి వాటి సంఖ్య 21.5%కి పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు తెలిపాయి. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. వీటిలో జరిగే డెలివరీలలో సగానికి పైగా సిజేరియన్లే. ఈ తరహా ఆపరేషన్లు సురక్షితమని, ఎలాంటి సమస్యలు ఉండవని చాలా మంది చెబుతుంటారు. అలాంటప్పుడు ముందుగానే సమయాన్ని నిర్ణయించుకుని ఆపరేషన్ చేయించుకుంటే అది తల్లి లేదా బిడ్డ ఆరోగ్యంపై ఎందుకు ప్రభావం చూపుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి వైద్య నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. తల్లి గర్భంలోని పిండం పూర్తిగా తయారు కాకుండానే, అంటే 37 వారాల కంటే తక్కువగా ఉన్నప్పుడే ముహూర్త డెలివరీ చేస్తే నవజాత శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, అలాంటప్పుడు వారికి తరచుగా NICU చికిత్స అందించాల్సి వస్తుందని డాక్టర్ అనగాని హెచ్చరించారు. అదీకాక సహజంగా నొప్పులు వచ్చినప్పుడు ఆ రోజు డెలివరీ చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడని పక్షంలో తల్లికి బిడ్డకు సమస్యలు ఎదురవుతాయని ఆమె చెప్పారు. సహజమైన డెలివరీ అవకాశం ఉన్నప్పటికీ కొందరు సిజేరియన్ చేయాలని పట్టుబడతారు. తాము ముందుగా ఎంచుకున్న సమయానికి డెలివరీ అయ్యేలా చూడటానికే వారు ఇలా చేస్తుంటారు. ఇది చాలా హానికరం.
అవసరమైన శస్త్రచికిత్స పద్ధతులు పాటించాల్సి రావటంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. తల్లి అనారోగ్యం బారిన పడుతుంది, శిశువుపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు. డెలివరీ సురక్షితమైనప్పుడు, శిశువు శారీరకంగా పూర్తిగా తయారైనప్పుడు పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ రావని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, తల్లిదండ్రులు ఎంచుకునేటువంటి ముహూర్తం వైద్య పరంగా అనువుగా లేకపోతే వారికి నచ్చజెబుతామని తెలిపారు. చివరగా డాక్టర్ మంజుల అనగాని ఓ అద్భుతమైన సలహా ఇచ్చారు. పుట్టే సమయం కంటే చిన్నారుల భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, సరైన వైద్య సంరక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. డాక్టర్ మంజుల మాటలు అక్షర సత్యాలు కదూ. పెరుగుతున్న ధోరణులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా కొన్నింటిని అంగీకరించాల్సి ఉంటుంది. అయితే ఆంక్షలు తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఎంతగా ఒత్తిడి తెచ్చినా తాము నిరాకరిస్తున్నామని కొందరు వైద్యులు తెలిపారు. సాధారణంగా ఆపరేషన్లు ఉదయం లేదా పగటి సమయంలో జరుగుతాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు ఏదైనా సమయాన్ని సూచిస్తే అంగీకరిస్తాం. కానీ రాత్రి సమయంలో 10 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట మధ్య డెలివరీలు చేయాలని అడిగితే మాత్రం అందుకు నిరాకరిస్తాం. ఎందుకంటే అప్పుడు వైద్య సేవలు అందించడం కష్టం. ఆ సమయం అటు బిడ్డకు ఇటు తల్లికి సానుకూలమైంది కాదు అని డాక్టర్ అనగానే తెలిపారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.